ఈ రోజు మనము ఓన్లీ 5 ఇంగ్రీడియెంట్స్‌తో తెల్ల కొబ్బరి లడ్డు తయారు చేద్దాం. అది కూడా ఇలాచీని కలిపితేనే 5 ఇంగ్రీడియెంట్స్ అయ్యాయి. ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని బ్రౌన్ కలర్ లేయర్‌ని తీసేయాలి. ఈ కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్ని చిన్న మిక్సీ జార్‌లో సగం వరకు వేసుకొని ఓన్లీ 15 సెకండ్స్ 15 సెకండ్లు స్పీడ్ 1లో గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్ని బ్రౌన్ లేయర్ తీసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. పెద్ద మిక్సీ జార్లో వేసుకుంటే 2-3 సార్లు కలపాలి. అదే చిన్న మిక్సీ జార్లో అయితే సగం వరకు వేసి 15 సెకండ్స్ స్పీడ్ 1లో చేసేస్తే అయిపోతుంది. కొబ్బరిని ఒక కప్పులోకి తీసుకోవాలి. కొంచెం కొబ్బరిని గార్నిష్ కోసం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు కొబ్బరి తురుము వేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కొబ్బరి తురుము ఇలా డ్రైగా అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్ లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 150 ml పాలు వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. 3/4 కప్పు షుగర్ వేసి లో ఫ్లేమ్ లో 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 4 ఇలాచీలను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా లడ్డూలను చేసుకోవాలి. మనం ఈ కొబ్బరిని మిక్సీలో వేయొచ్చు, లేదంటే తురుముకోవచ్చు కూడా. చాలా బాగుంటుంది. జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్సే మనకి వంటలో చాలా డెప్త్ ఉంటుందన్నమాట. కొన్నిట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తేనే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్నిట్లో తక్కువ వేసినా అది పర్ఫెక్ట్‌గా ఏకదమ్ హై అయిపోతుంది ఆ వంట. అలాంటి వంటలే అన్నమాట ఇవన్నీ గూడా. లడ్డూ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కొంచెం కొబ్బరి తురుముని సెపరేట్‌గా పెట్టుకున్నాం కదా! ఆ బౌల్‌లో ఈ లడ్డూని డిప్ చేయాలి. తక్కువ టైంలో అయిపోయే రెసిపీ ఇది. వీటిని మనం ఒక స్టీల్ జార్‌లో లేదంటే గ్లాస్ జార్‌లో వేసుకొని 7 డేస్ స్టోర్ చేసుకోవచ్చు.